ఛానలుకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 ఉగాది తర్వాత నుంచి ఖచ్చితంగా జరిగే 10 సంఘటనలు ఇవే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది, అలాగే ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇదివరకు ఏం జరిగాయి, మరి ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు కదా అనటం వినటం మనం చూస్తూ ఉంటాం. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా కానీ ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు అచ్చం బ్రహ్మంగారిలాగానే మర్మంగా ఉంటాయి. ఇవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముడి జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావటం లాంటి సామాజిక విషయాలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగం అంతంలో తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాతనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మలు, వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకి కూడా కష్టంగానే అనిపిస్తుంది. కాని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలోని విషయాలు అనేకం ఇదివరకు జరిగాయి, ప్రస్తుతం కూడా అనేకం జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా ప్రసిద్ధిగాంచింది. అయితే నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లుగానే విద్యుత్ శక్తితో మన యొక్క జీవనం ప్రస్తుతం సాగిపోతుంది. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని ఆయన చెప్పినట్లుగానే యంత్ర వాహనాలు వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుందని ఆయన చెప్పినట్లుగానే కాశీపట్నం 40 రోజుల పాటు మూతబడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ రాజ్యమేలారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే సినీ రంగంలోని ప్రముఖులు రాజకీయ రంగంలోకి దిగారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారని బ్రహ్మంగారు ఈ సందర్భంగా చెప్పారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పినట్లుగానే ప్రజా ప్రభుత్వాలు వెలిశాయి. ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే విమాన ప్రమాదాలు కూడా జరిగాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జనసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇది కూడా జరిగింది. హైదరాబాద్ లో తురకలు, హిందువులు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే మత కలహాలు కూడా వచ్చాయి. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి అని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది. అలాగే గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పాలించాడు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని, వీరి వల్ల ప్రజలంతా మోసపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది, ప్రస్తుతం కూడా జరుగుతోంది. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా సందర్భాల్లో ఇది నిజమైన సూచనలు కూడా మనం చూసాం. నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నేపాల్లో భూకంపం వచ్చింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి అనేక సంఘటనలు ఇదివరకు జరిగాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన అనేక మందికి విశ్వాసం ఏర్పడింది.
అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 ఉగాది తర్వాత నుండి కూడా ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దేశాల మధ్య వర్గ వైషమ్యాల వల్ల యుద్ధాలు జరుగుతాయి. అయితే ఒక దేశం మరొక దేశం మీద మిత్రు సంబంధాలు కాకుండా శత్రు సంబంధాలు అధికంగా పెట్టుకునే అవకాశాలు ఈ 2025 ఉగాది నుండి ఉండబోతున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. అలాగే ఒక కాసు బంగారం ధర ₹1,00,000 పైచిలుకుగా మారే అవకాశాలు ఉన్నాయి. సామాన్యులకు బంగారం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకనైపోయే అవకాశాలు ఉన్నట్లు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. జంతువులకు కొత్త కొత్త వైరస్లు వచ్చి అవి జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్లకు మందు కనుక్కోవటం అనేది శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాల్గా మారుతుంది. కొత్త కొత్త వ్యాధులతో ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆహాకారాలు చేస్తూ చనిపోతారట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో ఒక సుడిగాలి ఏర్పడి అది ఉప్పెనలాగా మారి తీర ప్రాంతాలను అతలాకుతలం చేసే అవకాశాలు ఉన్నాయట. ఒకవైపు ఒక్కో ప్రాంతంలో తుఫాన్లతో, సునామీలతో, వరదలతో ప్రజలు బెంబేలెత్తుతుంటే మరొక ప్రాంతంలో చుక్క నీరు కూడా దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తారని, దాహంతో అలమటిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. తీర ప్రాంతాలు ఉన్నట్టుండిగా ఒక్కసారి మునిగిపోతాయట. ద్వాదశి నాటి రాత్రి ప్రకృతి వైపరీత్యాలతో భూకంపం వచ్చి ఎంతో మంది ప్రజలు మరణిస్తారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట. పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. 2025 సంవత్సరం ఆగస్టు నాటికి రాజకీయ పార్టీలు ఒక పార్టీతో ఒకటి కలహించుకొని సంక్షోభాలు ఏర్పడతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. అలాగే రాత్రి సమయంలో కుక్కలంతా ఒకే చోటికి చేరి వింతగా అరుస్తాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. అలాగే నీళ్లు లేక కొన్ని ప్రాంతాల్లో పైర్లు సరిగ్గా పండవు. ఆహార కొరత ఏర్పడుతుంది. ఒక చోట నీరు అధికంగా అయి పంటలు కుళ్లిపోతే మరొక చోట చుక్క నీరు లేక భూమి బీటలు వారుతుంది. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింత వింత సంఘటనలు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు 2025 ఉగాది నుండి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బావి వరుసలు మరిచిపోయి జనాలు ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ప్రస్తుత కాలంలో కూడా మనం ఇటువంటివి చాలా చూస్తున్నాము. అలాగే ఇక ముందు విచ్చలవిడిగా ఇవి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా స్త్రీలు స్త్రీలని, పురుషులను బాహాటంగా పెళ్లి చేసుకునే రోజులు కూడా రాబోతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని సంఘటనలు ఇటువంటివి చూశాము. అయితే ఇక ముందు అవి విచ్చలవిడిగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక వైపరీత్యాలు, అలాగే కుటుంబ బంధాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది. ఈ విధంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు అనేకం ఇదివరకు జరిగాయి కాబట్టి ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు కూడా ఈ 2025 ఉగాది నుండి జరుగుతాయని చాలా మంది విశ్వసిస్తున్నారు.